హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఇవాళ నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా అలాగే క్లీనింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే. ఇంకా అన్ని రూమ్స్ కూడా నేను ముందు రోజు నుండి చేస్తున్నా. ఇవాళ 2 రోజులు అయిందనమాట క్లీనింగ్ అయితే. వీడియో లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. మంత్లీ క్లీనింగ్‌కి, వీక్లీ క్లీనింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంచెం డీప్‌గా చేస్తూ ఉంటాననమాట మంత్లీ అనేది. ఇంకా అంటే ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు అప్పుడు అంతా చేస్తూ ఉంటాం గదా! ఇది వీక్లీ ఏంటంటే కనీసం పైన పైన ఏవైనా ఫ్యాన్స్ అవి క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ గూడా ఉంటాయి. అలా ఇదిగో ఈ మందిరం ఏంటంటే బయట అంతా గూడా కార్వింగ్ అంతా వైట్ షేడ్ అనమాట. ఇదేమంటే చిన్న డస్ట్ ఏదైనా ఉన్నా గూడా ఈజీగా కనబడిపోతుంది. అందుకని జెప్పేసి కొంచెం సెపరేట్‌గా క్లాత్‌ని మళ్ళీ ఒకసారి వాటర్‌లో తీసేసి, మళ్ళీ పిండేసి అలా అలా క్లీన్ జేస్తూ వస్తున్నా. ఇలా లోపల హోల్స్ లాగా ఉంది గదా! అక్కడేమంటే కొంచెం చిన్న టైప్ ఆఫ్ బ్రష్ ఉంటుంది గదా! అది గూడా యూజ్ చేసి క్లీన్ జేస్తూ ఉంటా. నేనొక్కదాన్నే ఏం కాదు. ఇంట్లో మా హస్బెండ్, అలాగే మా చిన్నోడు, పెద్దోడు ఏదో ఒక పని అందుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు గదా! వాళ్ళకి హాలిడేస్. ఇంకా అదే పనిగా బోరింగ్‌గా ఉండకుండా అప్పుడప్పుడు మనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు పని చెప్పినట్టు ఉంటుంది కదా! అలా ఫ్యాన్స్ అవి క్లీన్ చేయడం ఇలాంటివన్నీ గూడా చేస్తున్నారనమాట. ఇంకా ఇదేమంటే సోఫా కోసం చెప్పాననుకుంటాను. ఇంతకు ముందు గూడా వీడియోలో షేర్ చేశాను. అయితే ఇది కార్ క్లీనింగ్ కోసం అని జెప్పి తెప్పించారనమాట మా వారు. దీన్ని నేను ఇంట్లో గూడా యూజ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ సోఫా కోసము. ఇవి మూలల్లో ఉండేవి మనం కొంచెం లోపలికంటే మనం అంత డెప్త్‌గా చేయలేం గదా! అంటే ఏదో బ్రష్‌తో క్లీన్ చేయడము లేదా క్లాత్‌తో చేయడం అంతవరకే. కానీ ఇది చిన్న చిన్న డస్ట్‌ని గూడా మంచిగా తీసేసుకుంటుందనమాట. అలా మూలల్లో ఉండే డస్ట్‌ని నాకు క్లీన్ చేయడానికి అవ్వట్లేదు. కొంచెం లోపలికి అలాగా దీని సహాయంతో మొత్తం గూడా క్లీన్ చేశాననమాట. కొంచెం విండోస్ దగ్గర, అలాగే కొంచెం నాకెక్కడైతే అందదో ఆ ప్లేస్‌లో, అలాగే సోఫాలు, కొన్ని మూలలు అలాంటివన్నీ గూడా చేశాను. చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ చేసిందో. కానీ నిజంగా మనం చేత్తో అయితే అంత తీయలేమేమో, అంత చేయలేమేమో అనిపించింది. విండోస్ అలాగే డోర్స్ అవన్నీ గూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కర్టెన్స్ అవి అన్నీ కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయి. ఇటు ఈ పనులు, అటు ఆ పనులు అన్నీ మల్టిపుల్‌గా చేస్తూ ఉన్నాననమాట. అటు కిచెన్ వర్క్, ఫుడ్ ప్రిపేరింగ్ ఇవన్నీ ఉంటాయి గదా! మనకు ఒక్కటి గాదు. మనం అన్నీ గూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ముందు పోస్ట్ చేసిన వీడియోకి కొన్ని కామెంట్స్‌కి ఇక్కడ ఆన్సర్ చేద్దాం అనిపించింది. అయితే నేను మీషో శారీస్ చూయించానండి. నేను తీసుకున్నానని చెప్పేసి. నేను సహజంగానే పెద్ద కాస్ట్ పెట్టను బయట గూడా. అది అకేషన్‌ని బట్టి ప్రైస్ పెడతాను. చాలా వరకు కొంచెం తక్కువ ప్రైస్‌లోనే మంచి క్వాలిటీ క్లాత్స్ వచ్చేలా తీసుకుంటాననమాట. అక్క మీ సెలక్షన్ బావుంది. అలాగే మీషో ప్రొడక్ట్స్ రివ్యూ ఇవ్వండి అని అడిగారనమాట. నేను మీరు మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు గావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు గావచ్చు, అందరికి గూడా నన్ను మోటివేట్ చేసిన అందరికి గూడా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే ప్రత్యేకంగా కొలాబరేషన్ అనేది చేయను అని ఎప్పుడో చెప్పేసాను. ఇంకా తెప్పించుకొని నేను రివ్యూ ఇచ్చే కంటే గూడా నాకు నచ్చి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రొడక్ట్ ఏదైనా బావుంది అంటే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలా నేను చాలా వరకు ఇయర్ రింగ్స్ అని, బ్లాక్ బీడ్స్ అని తీసుకుంటూనే ఉంటాను. వీలైతే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చూపిస్తా. బావున్నాయి. మంచి ప్రొడక్ట్స్ నాకు నచ్చితే మాత్రం మీషో నుంచి తెప్పించుకొని వాడుతూ ఉంటాననమాట. మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో అవి షేర్ చేసుకుంటాను. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నేను హోమ్ డెకర్ పర్పస్‌గా ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను. అంతేనండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను నెక్స్ట్ కామెంట్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడేమంటే ఇది నెక్స్ట్ డే మార్నింగే కొంచెం పనులవి చూసేసుకొని ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నా. ఇంటి ముందు ముగ్గు వేసి 10 రోజులకు పైన అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ముగ్గైతే ఏసుకొని ఇల్లంతా ఒక్కసారి ఆవు పంచకం అది చల్లుకుంటున్నామనమాట. అదే చెప్పాను గదా! చాలా రోజులైంది పూజలవి లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు గదా! నాకేమో ఉదయం, సాయంత్రం దీపారాధన బాగా అలవాటు. ఇంకా మా వారేమంటే నేను వేరే పనులవి చూసుకుంటూ ఉన్నాను. ఆయన ఇల్లంతా గూడా మంచిగా ఆవు పంచకం కింద గేట్ దగ్గర నుండి కింద రూము, పైన మొత్తం గూడా చల్లుతూ ఉన్నారు.
ఇప్పుడు నేను కొంచెం ఏమైనా కిచెన్‌లో చూసుకునేది అదే ఉంటే, దాని తర్వాత నేను మందిరం అంతా గూడా క్లీన్ జేసుకుంటాను. అసలు చేసి ఒక 1 మంత్ గూడా అవ్వలేదండి. లోపల మొత్తం క్లీన్ జేసుకున్నాను డీప్ క్లీన్ లాగా. అది నేను రీసెంట్ వ్లాగ్స్‌లోనే మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇలాగొచ్చిందనమాట. ఇక్కడ ఈ లోటస్ హ్యాంగింగ్స్ ఉన్నాయి గదా! మందిరంకి దీని గురించి కామెంట్ జేశారు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు చెప్పండి. మాకు కావాలి లింక్ ఇవ్వండి అని చెప్పి. ఇది నేను స్వయంగా నా చేతులతో తయారు చేసుకున్నానండి. యాక్చువల్‌గా ఇది ఇంతకు ముందు కూడా అడిగారు. నేను చేసి చూపిస్తానన్నాను. బట్ నాకు కుదరలేదు. కానీ తప్పకుండా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగొచ్చింది. మంచి డీఐవై. ప్రత్యేకంగా ఏవైనా పూజలకు వాటికి చేసుకుంటే బానే ఉంటుంది. చూపిస్తాను నేను నెక్స్ట్ వ్లాగ్‌లో. ముందైతే మందిరంలో ఉన్న పటాలు, విగ్రహాలన్నీ గూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏవైనా ఇత్తడివి అలాంటివుంటే చింతపండుతో క్లీన్ జేయొచ్చు. లేదంటే పీతాంబరి గూడా వాడుతుంటాను ఒక్కోసారి. పటాలంటే ఇంక ఎక్కువేం లేవు. నాకు జస్ట్ ఒక 2 పటాలు. ఒకటి లలితమ్మ, ఒకటేమో వెంకటేశ్వర స్వామి అంతే. ఇంకా మిగతావన్నీ చిన్ని చిన్ని విగ్రహాలంతే. ఆహ్, ఇప్పుడేమో ఫస్ట్ పాలొకటి, రైస్ ఒకటి పెట్టి పక్కకు జరిగితే అవి అవుతూ ఉంటాయి కొంచెం చిన్నగా. తర్వాత నిమ్మలంగా లంచ్ ప్రిపరేషన్ జేయొచ్చు అనుకుంటున్నా. నాకు మందిరం క్లీనింగ్‌కి, పూజకి ఆల్మోస్ట్ నాకొక 1 అవర్ అలా పట్టొచ్చు. 1 అవర్ కాకపోయినా 45 మినిట్స్ అని ఈజీగా పడుతుంది. ఎందుకంటే అన్నీ చూసుకుంటాం కదా! ఏవైనా తీసేవి అలాగే ఏవైనా నింపుకునేవి, పసుపు, కుంకుమలు అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అవన్నీ టైం పడతాయి. అలాగే లంచ్ కూడా చాలా సింపుల్‌గా అనుకుంటున్నాను. ఇక్కడ మామిడికాయ పులిహార అది చేద్దాం అనుకుంటున్నా. కానీ వీటిని చూస్తేనేమో పండ్లలాగా అయిపోయినాయి. ఇవి యాక్చువల్‌గా తెలిసిన వాళ్ళు పంపారనమాట. పచ్చి మామిడికాయలు పంపారు యాక్చువల్‌గా. ఒక 2, 3 రోజుల్లోనే ఇవి పూర్తిగా పండ్లయిపోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే ఫస్ట్ విగ్రహాలు అవన్నీ గూడా క్లీన్ జేసుకుంటాను. చిన్నగా కనకదుర్గమ్మ వారి విగ్రహం ఒకటుంది. నేను దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాననమాట. అమ్మవారి విగ్రహం పెట్టుకొని. ఇంకా తర్వాత వినాయకుడు, రాఘవేంద్ర స్వామి, విష్ణుమూర్తి విగ్రహం. ఇంకా అంతే శివయ్య. ఇంకా అంతేనండి ఎక్కువుండవు. లలితమ్మ, వెంకటేశ్వర స్వామి పటాలు, ఇంకా జమ్ములమ్మ కుండ అంతే అనమాట. ఇంక అన్నీ గూడా శుభ్రం జేసుకుంటూనే అటు గట్టు మొత్తం క్లీన్ జేసేసి ఫస్ట్ నేను అన్నీ పెట్టేసుకుంటాననమాట. వీటన్నింటికి చాలా టైమే పడుతుంది. నేను వెండి విగ్రహాలు గూడా సేమ్ ఇత్తడి విగ్రహాలు ఎలా అయితే క్లీన్ చేస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చేసేసుకుంటా. ముందైతే లలితమ్మ అలాగే స్వామివారి పటం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడేమంటే నేను ఇంతకు ముందొకసారి మీకు చూపించే ఉంటాను వీడియోస్‌లో. ఇది డీఐవై చేశాననమాట బాక్స్. ఇది జస్ట్ నాకు ఏమంటే ఈ పీఠము అవి ఉంటాయి కదా! విగ్రహాలు పెట్టుకునేవి. కొంచెం డ్యామేజ్ అయిపోయింది. నాకదెందుకో దానిపైన స్వామివారి మూర్తులు పెట్టాలనిపించట్లేదు. చాలా ఈజీగా చేశాను. చాలా బాగొచ్చింది లుక్ గూడా. లోపలంతా గూడా అగరబత్తి డబ్బాలు అవి పెట్టేసి పైన మొత్తం ఇలా ర్యాప్ చేసేసి ఈ ముగ్గు స్టిక్కర్ ఒకటి పెట్టేసుకున్నాననమాట. ఇంకా అలాగే ఏదైతే ఉంది గదో అక్కడ అమ్మవారివి విగ్రహాలు ఇవన్నీ పెట్టుకొని ఫస్ట్ అయితే ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నా. చాలా రోజులైంది గదా! ఇంకా స్వామికి అలా అభిషేకం చేసుకొని చూసి మురిసిపోయాననమాట. అయితే ఓన్లీ నీళ్ళు, పాలతో మాత్రమే జేసుకున్నాను. ఇంకా పంచామృతం అది అంటే కుదరదు కాబట్టి, నాకు ఏది అవైలబుల్‌గా ఉంటే అలాగే జేసుకుంటాను. లేదు ఇంక ఏమీ లేదు నా దగ్గర అంటే కనీసం తేనెనో, పాలో ఏవో ఉంటాయి. లేదంటే బెల్లం కలిపిన నీళ్ళు గానీ, లేదంటే ఇలా నార్మల్‌గా జలంతో గూడా చేసుకోవచ్చు. స్వామికి అదే ఇష్టం. జలంతోనే ఇష్టమనమాట. ఇంకా బిల్వపత్రి మన చెట్లకే ఉంది గదా! కోసుకొచ్చుకున్నాను. ఇంకా మంచిగా ఫ్రూట్స్ అవి తెచ్చుంటే వాటిని పెట్టుకున్నాననమాట. కళకళలాడిపోతుంది మందిరం అంతా గూడా. మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇవాళ. ఇంకా ఈలోగా ఇదిగో ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. అది చల్లారబెడదామని చెప్పేసి ఒక చిన్న బేసిన్‌లోకి అంతా గూడా తీసుకుంటున్నా. ఇంకా పులిహోర చేస్తున్నాను గదా! ఇంకా కాంబినేషన్ కింద ఏం చేయాలి? ఏదైనా పిల్లలకి ఏదైనా చిప్స్ లాగా చేసి పెడదామా అనుకున్నాను. కానీ రీసెంట్ డేస్‌లోనే కొంచెం డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎక్కువైపోతున్నాయని జెప్పేసి కొంచెం దద్దోజనమే కలిపేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పులిహోర కోసం తీసిన రైస్‌లోనేమో కొంచెం నెయ్యి కలిపి పక్కన పెట్టేసా. అక్కడ ఆయిల్ గూడా యూజ్ చేయొచ్చు. కానీ నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలా చేస్తే ఏమవుతుందంటే రైస్ మనకు ముద్దల్లాగా కాకుండా కొంచెం బావుంటుందనమాట. పొల్లు పొల్లుగా ఉంటుంది రైస్ అనేది. ఇదేమంటే దద్దోజనంకి రైస్ ఫస్ట్ మెదిపేసాననమాట. అలా మెదిపిన తర్వాత కొంచెం పాలు కలిపేసి ఆ తర్వాత మనకెంత క్వాంటిటీ పెరుగు కావాలో అది కలుపుకున్నాను. దద్దోజనంకి రైస్ ఎప్పుడే గానీ గట్టిగా ఉండకూడదు. ఇలా లూజ్‌గానే ఉండాలి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకాస్త గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేశాను.
ఇక్కడ చూసారుగా పీల్ తీస్తుంటేనే ఇది పండుగ అయిపోయిందనిపించింది. ఇంక దాంతో ఏం పులిహోర చేయాలో నాకర్థం గాల. ఓకే. ఒక కాయ మాత్రం కాస్త పచ్చిగా అనిపించిందంతే. ఇంకా నాకు ఫ్రిడ్జ్‌లో గూడా నేను లాస్ట్ వీక్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఒక మామిడికాయ ఉంది. చెప్పాను గదా! ఇది తెలిసిన వాళ్ళు పంపారు. ఆ కాయొకటి, ఇదొకటి ఇవి 2 గూడా తురిమి ఇవాళ పచ్చి మామిడికాయ పులిహోర చేస్తున్నా. నాకేంటో ఇవాళ పండగలాగా అనిపించింది. ఉదయం నుంచి గూడా అలా ఇల్లంతా క్లీన్ చేసుకొని, స్వామివారి పటాలన్నీ కడిగేసుకొని మంచిగా అభిషేకం, పూజ చేసుకున్నాను గదా! నాకొక పండగ వాతావరణంలా అనిపించి పులిహోర చేసేసుకోవాలనిపించింది. అదొక పిచ్చిలాగా ఏమైనా ఇష్టము ఎక్కువగా నచ్చి తింటాము అంటే పులిహోర అని జెప్పొచ్చు. ఇంకిక్కడ తాలింపు పెట్టుకుంటున్నాననమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది నా తాలింపు. పాన్ పెట్టేసి ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు, శనగలు, జీలకర్ర, ఆవాలు అన్నీ గూడా వేసుకొని, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకున్నా. ఆ తర్వాత జీలకర్ర, మెంతుల పొడి, ఇంగువ కంపల్సరీగా వేస్తాను. ఆ ఫ్లేవర్ పులిహోరకి చాలా బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా చిన్న మంట పెట్టేసి, ఆ మామిడికాయ తురుమంతా తురిమేసాను గదా! అదంతా ఇందులో ఏసి కలిపేసుకోవడమే. ఇందులో నేను కొంచెం సాల్ట్ గూడా యాడ్ చేశాననమాట. అలా కలిపి పక్కన పెట్టేసాను. ఇంకా వెంటనే ఒక చిన్న పాన్ పెట్టేసి ఇక్కడ దద్దోజనంకి గూడా తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి కాజు, మిరియాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మంచి ఫ్లేవర్‌నిస్తాయి. కొంచెం కరివేపాకు వేశానంతే. ఇంకిప్పుడు అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా పెరుగన్నంలో కలిపేసుకొని ఇంకా చాలా బావుంటుందనమాట. పొట్టకి హాయిగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో ఇలాంటి ఫుడ్స్ తింటే చాలా బావుంటుంది. ఎండన పడి వస్తారు గదా! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. ఫైనల్‌గా కొంచెం దానిమ్మ గింజలు ఇందులో యాడ్ చేశానంతే. ఇంకా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది గదా! ఇక్కడ పులిహోరది గుజ్జు మొత్తం గూడా రైస్‌లో యాడ్ చేసి కలిపేస్తున్నానంతే. ఇంక ఇదంతా గూడా మంచిగా చేత్తో కలిపేసాను. రైస్ చూసారుగా పొడపొడలాడుతూ ఉంది. అలా ముద్దలాగా కాకుండా ఇలా ఉంటేనే బావుంటుంది. ఎలాగో పూజ చేశాను గదా! ఇంకా మళ్ళొక్కసారి ఇలా పులిహోర దద్దోజనం తీసుకెళ్ళి అలా స్వామివారికి చూయించి మళ్ళొక్కసారి హారతి వచ్చేసాననమాట. ఎందుకో అలా ఇవ్వాలనిపించింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక మంచి మూవీ పెట్టుకొని చూసాం. నాకు మా ఇంట్లో అందరికీ భలే ఇష్టం అసలు ఈ మూవీ బావుంటుంది. మంచి అంటే ఒక చిన్న లైన్‌ని పట్టుకొని ఎంత చక్కగా మూవీ తీశారో. ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఇంకా లాస్ట్ కామెంట్ ఇక్కడ రిప్లై ఇచ్చేద్దాము. మీరు చేసే పనులన్నీ నచ్చుతాయండి. నేను చేసుకుంటూ ఉంటాను. కానీ నేను తొందరగా అలసిపోతున్నాను. ఊరికే నిద్రపోవాలనిపిస్తుంది. ఎనర్జీగా ఉండడానికి ఏదైనా చెప్పండి అని చెప్పి. ప్రెజెంట్ నా సిట్యుయేషన్ గూడా అలాగే ఉంది. కానీ ఆహ్, మనం ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత ఇదిగా ఉన్నా, ఎంత జర్నీ చేస్తున్నా, మన కోసం అంటూ మనకు కేర్ అనేది కంపల్సరీ. అంటే 30+ తర్వాత ఇలాగే ఉంటుందేమో నాకు తెలియదు కానీ మంచి హెల్తీ ఫుడ్ అంటే మన కోసం అంటూ కొంచెం డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, లేదంటే హెల్తీ ఫుడ్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అని, లేదంటే పాలు, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటుండాలి. మెయిన్‌గా నట్స్ అండి. ఈ బాదాం ఇలాంటి వాటితో డ్రై ఫ్రూట్ లడ్డూలాంటివి చేసుకొని తింటే చాలా మంచిది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ గూడా మంచిదే. అది జ్యూస్ రూపంలో గావచ్చు, పండ్ల రూపంలో గానీ సీజన్‌ని బట్టి అన్నీ తీసుకోవడం ఎంతో మంచిది. మనం ఏం చేస్తుంటామంటే ఫ్యామిలీలో హస్బెండ్, పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. వాళ్ళేం తింటారు? వాళ్ళకేం చేసి పెడదాం అనే ఉంటుంది. కానీ మన మీద మనకు కేర్ అనేది తక్కువుంటుంది. కానీ మనల్ని గూడా మనమే చూసుకోవాలి. వీడియో ఇంతవరకు చూసారు అంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చి ఉంటుంది. నచ్చి ఉంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.